బీఆర్ఎస్ మహాసభ రాష్ట్ర మహిళా అధ్యక్షులు, తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ మాజీ పొలిట్ బ్యూరో సభ్యురాలు మందుల వరలక్ష్మి పుట్టినరోజు వేడుకలు సంగారెడ్డి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషుల సమక్షంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు సంబరాలు జరుపుకున్న మందుల వరలక్ష్మి గారు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించిన శ్రేయోభిలాషులు. పుట్టినరోజు వేడుకల కార్యక్రమంలో అనంతయ్య, డాక్టర్ శిల్ప, హరీష్ కుమార్, శైలజ, లక్ష్మిప్రియ, లావణ్య, రాధాకృష్ణ, శివసాయి, పరిశోధన, శ్రీనివాస్, రమణ, సాయి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. రోజు ఇక్కడ సమావేశమైంది ఎందుకంటే మందుల వరలక్ష్మి గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ జన్మదినం జరుపుకోవడం జరుగుతుంది. ఆమె తెలంగాణ ఉద్యమం మొదటి నుండి స్టార్టింగ్ ఎప్పుడు ప్రారంభమైన నుండి మాకు తెలిసినంత మట్టుకు మేమైతే మా ఫ్రెండ్ సర్కిల్లో ఫౌండర్ ఆమెనే అంటాము. ఉద్యమము మొదటి నుండి ఆమె ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మహిళల గురించి అనేక సందర్భాల్లో ఏ విషయాలు చెప్పినా ఆమె నేనున్నానంటూ ముందుకు వచ్చి అన్ని పనులు చేయడం జరిగింది. మరియు ఇప్పుడు ముదిరాజ్ సంఘాల రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా కూడా ఉంటుంది. ఇదే విధంగా ఆమె సేవలను గుర్తించి ఆమెకు తగిన హోదా కల్పించాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఆమె జన్మదిన సందర్భంగా ఆమె ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో
నిత్యం వరదిల్లాలని కోరుకుంటున్నాను. ఆమె మాకు 37 సంవత్సరాల నుండి ఆమె చాలా క్లోజ్ ఫ్రెండ్ నాకు. అన్ని విధాలుగా ముందు కూడా ఇంతకుముందు ఆల్విన్లో ఆమె జాబ్ చేసింది. అక్కడ కూడా ఆమె లీడర్గానే ఉంది, బిఎంఎస్ లీడర్గా ఉంది. అక్కడ మహిళల గురించి చాలా పోరాటాలు చేసింది. ప్రతి ఒక్క విషయంలో ఏ చిన్న గొడవ కానీ నేనున్నానంటూ ముందుకొచ్చి ఆమె అన్ని పనులు చేసింది. ఆమె ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. తెలంగాణ ముద్దుబిడ్డ మందుల వరలక్ష్మి ముదిరాజు గారికి ఈరోజు అక్కగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. వరలక్ష్మి గారు మహిళల కంటే ముందు అడుగు వేస్తుంది కాబట్టి తనని గుర్తించి తనకి మంచి హోదా కల్పించాలని, ఎందుకంటే తెలంగాణ కోసం పోరాడిన తొలి మహిళ, రాష్ట్ర వ్యాప్తంగా తొలి మహిళ కాబట్టి తను ఎప్పుడు ఇంకా పొలిటికల్లో కానీ తను ముందుకు ఉండాలని తనను గుర్తించి గవర్నమెంట్ ఏదన్నా మంచి హోదా కల్పించాలని కోరుకుంటున్నాము. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం.